హాయ్ మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుడు మాస్టర్ గారైన శ్వేత గారు మిర్యాలగూడ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ కష్టాల వల్ల లాభాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మేడం థ్యాంక్ యూ. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ప్రతిరోజు ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్న తటవర్తి దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ టీం అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ జూమ్ సెక్షన్ లో వింటున్న ఆత్మబంధువులకి, అలాగే యూట్యూబ్ లో వింటున్న ఆత్మబంధువులకి హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు శ్వేత, మాది మిర్యాలగూడ. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి తటవర్తి రాఘరావు సార్ రాసిన బుక్ హరియంత్. ఇది రీసెంట్ గా రిలీజ్ అయిన బుక్ హరియంత్. అందులో నుంచి ఒక టాపిక్ వచ్చేసి దుఃఖం వల్ల లాభాలు. నేను ఆ టాపిక్ చదివినప్పుడే నాకు ఆశ్చర్యం అనిపించింది. మనం ఏమనుకుంటా, అసలు దుఃఖం అంటేనే బాధ, కష్టాలు, సమస్యలు, దీని వల్ల మనం లాభం ఏం పొందుతాము అంటే ఇది చూడండి. ఇప్పుడు మురికి బట్టలు ఉన్నాయి, తెల్ల ఇది ఉంది, దీన్ని ఏం చేస్తాము, మురికి వదిలించాలి అంటే వస్త్రాన్ని బండకేసి బారుతాం. అంటే అక్కడ బండ దెబ్బలు తగిలితేనే ఆ మురికి వదిలింది బట్టలకి. అంటే అక్కడ ఆ దుఃఖం వచ్చింది కదా, బట్టలకు కూడా దుఃఖం ఉంది కదా, ఆ దుఃఖం వదిలితేనే మురికి తెల్లగా అయింది కదా. వస్త్రం ఎలా తెల్లగా అయిందో బండ దెబ్బకి. అలాగే శిల ఉంటది, మామూలు శిల తెస్తాము, దాన్ని ఎలా ఉంటది, ఒక రాయిని తెచ్చినప్పుడు ఎలా ఉంటది, అది ఉలి దెబ్బలు తగిలినప్పుడు ఎలా ఉంటుంది, అన్ని అంటే దానిలో ఉన్న ఎత్తు వంపులు అన్ని పోయిన తర్వాత అది ఎంత అందమైన శిల్పిగా తయారు చేస్తాడు శిల్పి, దాన్ని అందమైన శిలగా తయారు చేస్తాడు అంటే ఆ ఉలి దెబ్బలు తట్టుకొని ఉంది కాబట్టి అది అందమైన శిల్పంగా మాయ. అంటే అక్కడ దుఃఖంలో కూడా లాభమే కదా. అలాగే మానవుడు మాధవుడు అవ్వాలి అంటే దుఃఖాలు, కష్టాలు, సమస్యలు, బాధలు ఇవన్నీ తట్టుకొని ఉంటేనే వీటి వల్ల మాధవుడుగా ఎదగగలుగుతాడు. అంటే ఈ విషయాలన్నీ మనకెప్పుడు తెలిసింది? ధ్యాన మార్గంలోకి వచ్చినాక తెలిసింది. మనకు మానం, అవమానాలు కూడా ఆధ్యాత్మిక సోపానాలని మన పత్రి సార్ చెప్తూ ఉంటాడు. మానాలు, అవమానాలు, దుఃఖాలు, సమస్యలు. పత్రి సార్ ఏమంటాడు? ఇక్కడ పిరమిడ్ మాస్టర్లు అంటే అందరూ నుజ్జు నుజ్జు అయ్యి వచ్చిన వాళ్ళే. అంటే ఇప్పుడు కష్టాల నుంచి కూడా మనం, దుఃఖం నుంచి కూడా లాభం పొందుతున్నాము. అది పొందబట్టే కదా ఇప్పుడు మనకు వచ్చిన కష్టాన్ని విచారణ చేశాం. నేనేం పాపం చేశాను, నేను ఎందుకు ఇలా చేశాను, ఎందువల్ల ఇలా జరిగింది, నాకు ఇన్ని దుఃఖం ఎందుకు వచ్చింది, అలా ఆత్మ విచారణ చేయబట్టే మనము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. మనం సిద్ధంగా ఉంటే గురువే తానయ్య వస్తాడంట. శిష్యుడు సిద్ధంగా ఉన్నాడు. మనం దుఃఖాలు, ఈ సమస్యలు నాకే ఎందుకు వస్తున్నాయి, నాకే ఎన్ని చూడండి, ఏ సినీ రంగంలో చూసినా సరే ఒక సినిమా హీరో మొదటి నుంచి కష్టాలే పడతాడు. ఆయన సాధన చేసిన తర్వాత లాస్ట్‌కి హీరో అంటే హీరోగా ఉండిపోతాడు. మన జీవితంలో మనం కూడా హీరోలమే. మనం ఇవన్నీ తట్టుకోవాలి. కష్టాలొస్తేనే, కష్టాల నుంచే, దుఃఖాల నుంచే దుఃఖాన్ని పోగొట్టుకునే మార్గంలోకొస్తాం. బుద్ధుడు కూడా అదే కదా! దుఃఖ నివారణ మార్గాన్ని కోసం 7 సంవత్సరాలు కఠోర సాధనలు చేశాడు. అంటే ఈ మార్గం పోవాలి అంటే ఏకైక మార్గం ఏదైనా ఉంది అంటే ఇది శ్వాస మీద ధ్యాస, ధ్యానం ద్వారా దుఃఖ నివారణ మార్గం జరుగుతుంది. దుఃఖం వల్ల కూడా లాభాలు పొందుతాం. ఎవరిని చూసినా సరే, ఒక రాజకీయ వ్యక్తిని చూసినా సరే, ఒక సినీ రంగంలో వాళ్ళని చూసినా సరే, ఒక చదువులో కానీ కష్టపడ్డవానికే ఫలితం ఉంది. కష్టే ఫలి అన్నారు. అంటే కష్టాల వల్ల మనం ఫలితం పొందుతున్నాం. ఏదో కూర్చొని తేలిగ్గా కూర్చొని ఉంటే మనం అన్నీ వచ్చేసాయి మన దగ్గరికి అన్నది కాదు. కష్టపడాలి. కష్టే ఫలి అని పెద్దలు ఊకనే అనలేదు కదా. కష్టపడ్డోనికి ఎప్పటికి ఎ ఎలాంటి ఇబ్బంది రాదు. అంటే అన్నీ తట్టుకునే శక్తి రావాలి అంటే ముందు కష్టపడాలి. దుఃఖం అంటే ఏంది? అన్ని రకరకాల, అనేక రకాల సమస్యలకు కారణం దుఃఖమే. దుఃఖం వల్ల కూడా లాభం పొందే ఉన్నాయి. ఏ కష్టం పడని వారు జీవితంలో అలాగే ఉండిపోతారు. అంటే ఇప్పుడు మనం సుఖపడాలి అనుకుంటున్నాం. ఏది చేయకుండా, ఏది కష్టపడకుండా ఉండాలంటే అలానే ఉండిపోతాం. కష్టపడాలి అన్నారు పెద్దలు చెప్పింది కూడా. అందుచేతే ఏ విద్యలో చూసినా కష్టపడిన వారే రాణించగలుగుతున్నారు. మంచి పేరు తెచ్చుకోగలుగుతున్నారు. అందుకే పెద్దలు కష్టే ఫలి అన్నారు. దుఃఖం లాభమే అని తెలుసుకోవాలి. అందుచేతే కష్టాలు అంటే దుఃఖాల్లోనే లాభం ఉంది అని తెలుసుకోవాలి. పత్రిగారు కూడా చెబుతూ ఉంటారు. నేను ఎన్నో జన్మలు సాధన చేశాను. ఒకసారి మనకు పత్రి సార్ స్పీచ్‌లో కూడా అంటారు. నేను 200 సంవత్సరాలు ధ్యానమే చేశాను అని చెప్తాడు.
నేను ఎన్నో జన్మలు సాధన చెయ్యబట్టే ఇంతమందికి మార్గదర్శకత్వం చూపించగలిగాను. అంటే సాధన చేస్తే ఏదైనా సాధిస్తాం. ఒక వ్యక్తి చేసింది ఇంకో వ్యక్తి చెయ్యలేరు అన్నట్టు కాదు. ప్రతి ఒక్కరం ఏదైనా సాధించగలుగుతాం. ఇంతమందికి దారి చూపించగలుగుతున్నాను అన్నాడు. అంతే గదా! ఇప్పుడు మనం ఈ ప్లాట్‌ఫార్మ్ ఏంది ఇప్పుడు మనకు పత్రిసార్ రాబట్టే మేడం వైజాగ్‌లో ఉంది. నేను మిర్యాలగూడ ఉండి ఇక్కడ క్లాస్ చెప్పగలుగుతున్నామంటే దీనికి మూలం ఎవరు? పత్రి సారే గదా! ఈ పత్రి సార్ మనకు శ్వాస మీద ధ్యాస ధ్యానం ఇయ్యకపోతే ఎవరింట్లో వాళ్ళం ఉండేది. ఇక్కడ కలిసేవాళ్ళమా అంటే కూడా కలిసేవాళ్ళం కూడా కాదు. మనకెన్నో లాభాలున్నాయి అన్న విషయం ధ్యానం వల్ల, దుఃఖం వల్ల కూడా ఇన్ని లాభాలున్నాయా అన్న విషయం ఈ టాపిక్ చదివినాక చాలా అర్థమై నేను ఇది చెప్పాలి అనిపిచ్చింది. దుఃఖం వల్ల కలిగే కొన్ని లాభాలు తెలుసుకుందాం. మొట్టమొదటి పాయింటొచ్చేసి దుఃఖాలు వల్ల కష్టాలు తట్టుకునే శక్తి పెరుగుతుంది. మొట్టమొదటి లాభం ఏంది అంటే, దుఃఖాల వల్ల కష్టాలు తట్టుకునే శక్తి పెరుగుతుంది. అంతే గదా! ఇప్పుడు దుఃఖమొచ్చిందని బెంబేలిపోము. ధ్యానం చెయ్యకముందు ఏదో వీళ్ళ వల్ల కష్టమొచ్చింది, వాళ్ళ వల్ల కష్టమొచ్చిందని భయపడిపోయి నా వల్ల ఏం కాదు అని ఆ ఫోటో ముందో, విగ్రహం ముందు అట్లా మనం ఏమి చెయ్యని నిరుత్సాహంలో పడిపోయి హీన స్థితిలో ఉండిపోతాం. నా వల్ల ఏమి కావట్లేదు, నేనేమి చెయ్యట్లేదు అలా ఏడ్చుకుంటూ కూర్చున్నాం. కానీ ఇప్పుడు దుఃఖానికి ఎవరు కారణం? మన దుఃఖానికి మనమే కారణం అని తెలుసుకున్నాం. ఎవరో కాదు. బయటోళ్ళంటాం, అత్తంటాం, మామ అంటాం మన దుఃఖానికి కారణం కాదు. ఇది మనకు మనం తెలుసుకున్నది. అంటే మన వల్లనే జరిగింది అన్నది ఇది ఇప్పుడు ఏది అనుభవించినా సరే, దుఃఖం వచ్చింది అంటే మనం గత జన్మలో ఏ జీవికి గాని ఏదో దానికి దుఃఖం పెట్టాం గాబట్టి దుఃఖపడుతున్నాం అన్న అవగాహనకొచ్చింది. అంటే కర్మ సిద్ధాంతం ఎంత బాగా అవగాహన చేసుకుంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో అంత అద్భుతంగా ఎదుగుతాము అన్నది అర్థమవుతుంది. ఏదైనా ఎవరు కారణం కాదు. మొత్తం అంతా మన ప్రణాళికలో భాగమే. ప్రతీదీ కష్టమైన, నష్టమైన, దుఃఖమైన, సమస్యైన, భోగమైన ఏవైనా మన గత జన్మ కర్మానుసారమే ఇప్పుడు అనుభవించే అవి ఫలాలన్నట్టు ఇప్పుడు మనం దుఃఖంగా అనుభవించిన, భోగాలుగా అనుభవించిన అవన్నీ మనం చేసిన కర్మ ఫలాలే. రెండో పాయింటొచ్చేసి దుఃఖం వల్ల గర్వం, అహంకారం తగ్గుతాయి. అంతే గదా! దుఃఖం ఉన్నప్పుడు మనం ఏమన్నా అహంకారం ప్రదర్శిస్తామా? అది లాభమే గదా! గర్వంగా గూడా ఫీల్ అవ్వం గదా! అంటే ఇవన్నీ లాభాలే. ఇవన్నీ లాభాలే అన్న విషయం ఇది చదివిన తర్వాత అర్థమైంది. అంటే ఇంత లోతుగా మనం ఎప్పుడు లోతుగా విచారణ చేయాలి అంటారు. విచారణే పరమ సత్యం గాబట్టి మనం ఎప్పుడైతే దుఃఖం వల్ల లాభమేంది అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు మనం దుఃఖంగా ఉన్నప్పుడైతే ఎప్పుడు అహంకారంగా ప్రదర్శించం. నేను, నాది, నాది అనుకోము. దుఃఖంలో ఉన్నాము అంటే అది కూడా లాభమే కదా! గర్వం కూడా ప్రదర్శించం కదా! అంటే ఇది కూడా మనకు లాభమే అన్నాడు రెండో పాయింటొచ్చేసి. మూడో పాయింటొచ్చేసి దుఃఖం వల్ల నీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. పెరగడమే కాదు, నిన్ను నువ్వు నిరూపించుకునే శక్తి సామర్థ్యాలుంటాయి. అంతే కదా! ఇప్పుడు మనము ఒక బల్బుని కనుక్కున్న అతను 99 సార్లు ఫెయిల్ అయ్యారన్నారు. అంటే 99 సార్లు ఆ ప్రయత్నం చేయకుంటే, ఆ దుఃఖపడకుంటే అంటే ముందు ఆ 99 దెబ్బలు తగలాలి గదా! 100 దెబ్బకైనా సక్సెస్ అయ్యాడు అంటే, ఆ 99 దెబ్బలు గూడా మనం ప్రయత్నం చేయకుంటే అది లాభం ఎట్లా? ఏ దాంట్లో అయినా మనం నేర్చుకునేదే. భూమి అన్నది పాఠాలు, దుఃఖము అంటే ఈ భూమి అనే పాఠశాలలో ఎన్నో కష్టాలు, బాధలు, సమస్యలుంటాయి. ఇవన్నీ మనం ఆధ్యాత్మిక సోపానం మెట్లని అని చెప్పాడు పత్రి సార్. అంటే ఇవన్నీ మనం తట్టుకోవని, దీని ద్వారా నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి? అనుభవాల ద్వారానే పాఠాలు నేర్చుకుంటాం. ఆ పాఠాల వల్లనే మనకెంతో జ్ఞానమొస్తది. అనుభవ జ్ఞానమే అసలైన జ్ఞానం అంటారు. అంటే మనకొచ్చినగా ఇప్పుడు ఒకసారి ఏ అనుభవం జరిగిన తర్వాత మళ్ళీ మళ్ళీ అది చెయ్యమన్నా చెయ్యం కదా! ఎందుకంటే ఆల్రెడీ మనకు ఆ అనుభవం వచ్చేసింది. దుఃఖం వల్ల అనుభవం పెరుగుతుంది. దుఃఖం నుంచి దుఃఖం నుంచి జీవితంలో అనుభవాలు పొందుతాం. అంతే గదా! దుఃఖం నుంచి జీవితంలో అనుభవాలు పొందుతాం. అలాగే దుఃఖం వల్ల ఐదో పాయింటొచ్చేసి దుఃఖం వల్ల అనుభవాలు పెరుగుతుంది. అంటే చేసిన పాపాలు దుఃఖ రూపంలో అనుభవిస్తూ అనుభవాల రూపాలు అనుభవ అనుభవాలు పొందుతారు. అందుకే రాధాస్వామి ఏం చెప్పారంటే, "ఏ ఏ కర్మలు చేస్తావో ఆయా ఆ అనుభవాలే పొందుతావు." రాధాస్వామి ఏం చెప్పాడంటే, "ఏ ఏ కర్మలు చేస్తావో ఆయా అనుభవాలు పొందుతావు." అంటే చూడండి ఇప్పుడు ముష్టివానిగా జన్మ తీసుకున్నాడు అంటే వాడు భూమికి భారమా? కాదు. అక్కడ పాఠాలు నేర్చుకోవాలని. ముష్టివానిగా కానీ, కుంటివానిగా కానీ, వికలాంగులు కానీ, మానసిక వికలాంగులే కానీ ముసలోళ్ళు కానీ ఇవన్నీ పాఠాలు నేర్చుకోనికే తప్ప, ఇక్కడ ఏదో వాళ్ళు భూమికి భారం, వీరు బతకడం అని మనం అజ్ఞానంగా మాటలు మాట్లాడతాం కానీ,
వాళ్ళు అవి అనుభవాలు నేర్చుకోవడానికి వచ్చినాయంటారు. మరు జన్మలో వారు మంచి సేవ చేసే భాగ్యం వారికి కలుగుతుందంట. ఎందుకు షిరిడి సాయిబాబా కూడా చూడండి, కుష్ఠరోగ భక్తునికి మొట్టమొదట సేవ చేశారన్నది విన్నాము. అంటే అక్కడ ఆ రోగం ఉండబట్టే కదా! తను సేవ చేసే భాగ్యం కలిగింది. ఆ పరమాత్మ చేత సేవ చేయించుకున్నాడంటే దుఃఖంలో కూడా ఇది లాభమే కదా! మనం ఆలోచించట్లేదు. దుఃఖంలో కూడా ఇది లాభమే కదా! అంటే కుష్ఠరోగ భక్తుడిగా ఉన్నందుకే గదా! మొట్టమొదటి భక్తుడిగా అయ్యాడు అంటే, ఆ రోగం ఉండబట్టే బాబా ఆయనకు సేవ చేయగలిగాడు అంటే, మనం ఇక్కడ ఆ దుఃఖం, ఆ రోగమే లేకుంటే తన దగ్గరికి రాకపోవు, తనని పట్టుకోకపోవు, చేయకపోవు గదా! అంటే ఈ దుఃఖం వల్ల కూడా మనం ఇక్కడ లాభం ఉంది అన్న విషయం మనం తెలుసుకోవాలి. అంటే దుఃఖాల వల్ల లాభాలు ఏమిటి అని అనుకుంటాం. ఇలా ఇవన్నీ వాళ్ళు ఇప్పుడు ఇవన్నీ భూమికి భారం కాదు. మరు జన్మలో మంచి సేవ చేసే భాగ్యం వారికి కలుగుతుంది. ఈ అనుభవాల ద్వారా. ముష్టివాడిగా, ముసలోళ్ళుగా, వికలాంగులుగా, మానసిక వికలాంగులుగా ఇవన్నీ వారు మరు జన్మలో సేవ చేసే భాగ్యం వారికి కలుగుతుంది అంటే ఇవి అన్ని అనుభవ పాఠాలు. అలాగే ఆరో పాయింటొచ్చేసి జ్ఞానం నుండి అనుభవాలు పొంది పాఠాలు నేర్చుకుంటారు. జీవితాన్ని సరిచేసుకుంటారు. పాఠాలు నేర్చుకునే కొద్దీ అనుభవ జ్ఞానం పెరుగుతుంది. ఇక ఈ రకమైన పాపకర్మలు చెయ్యమన్నా చెయ్యరు. అందుచేతనే ఈ అనుభవ జ్ఞానం పెరిగే కొద్దీ ఆ రకమైన కర్మలు దగ్ధమవుతాయి. కర్మలు తగ్గే కొద్దీ దుఃఖం తగ్గుతుంది. ఆనందం పెరుగుతుంది. ఆత్మ ఎదుగుతుంది. అందుచేతే దుఃఖం కలిగితేనే దుఃఖం పోతుందన్నది తెలుసుకోవాలి. దుఃఖం కలిగితేనే దుఃఖం పోతుంది అన్నది తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు వస్తుంది అంటే మనకు దుఃఖం వస్తుంది అంటే పోతుందన్నట్టా? మన అప్పు తీరిపోతున్నట్టా? దుఃఖం అనే అప్పు వల్ల అప్పు తీరిపోతుందా? లాభం పొందుతున్నామా? నష్టపోతున్నామా? అంటే లాభం పొందుతున్నామని ధ్యాన మార్గంలోకొచ్చినాక సద్గురువుల సాంగత్యం చేయబట్టి అర్థమవుతుంది కానీ, లేదు అంటే ఏడ్చుకుంటూ హీన స్థితిలో కూర్చునే వాళ్ళం. దుఃఖం లేదని అనుకోవద్దు. 100% మారలే. ఏదో పర్సెంటేజ్‌లో తేడా ఉంది కానీ, ఆ దుఃఖం అలాగే ఉంది. అంటే ఆ దుఃఖానికి సరిపోయేంత సాధన మన దగ్గర లేదు. సాధన లేకపోవడం వల్లనే మనం దుఃఖపడుతున్నాము అన్నది నా విషయం గురించి చెప్తా. ఎవరి గురించి మనం ఎందుకు? మన గురించి మనం ఇంకా సరిపోవట్లేదు. ఆ సరిపోయడానికి కావాల్సినంత సాధన చేసినప్పుడు దుఃఖాన్ని కూడా ఇది నేను ఇష్టంగా తీసుకొనొచ్చాను. ఎందుకు దుఃఖపడాలి అనుకోవాలి. కానీ ఆ స్థాయికి రావాలంటే సాధన శక్తి వల్లనే సాధ్యమవుతుంది. అదంతా సాధన ద్వారానే ఏదైనా సాధిస్తాము అన్నది అర్థమవుతుంది. అలా అందుకే శ్రీకృష్ణుల వారు కూడా కర్మ చేయడం మానవద్దు అన్నారు. 2వ అధ్యాయం 47వ శ్లోకంలో. కర్మణ్యేవాధికారస్యే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భావో సంగస్వ కర్మణి. ఇది తాత్పర్యం. ఓ అర్జున! నీవు కర్మ చేయుటకే అధికారివి. కానీ కర్మఫలాలు ఆశించుటకు నీకు అధికారం లేదు. అలా అని కర్మ చేయకుండా మానకుండా ఉంటావు అంటే అది కూడా సరైనది కాదు అన్నాడు. కర్మ చెయ్యాలి. కానీ ఫలితం ఆశించొద్దు. ఎలాంటి ఫలితాలు ఆశించకుండా నిష్కామంగా చేయమన్నాడు. ఆ స్థాయికి రావాలి మనం. కర్మ చేసి ప్రతిదీ ఎక్స్‌పెక్టేషన్ చేస్తాం. మనము ఏందంటే ఒక పని చేశాము అంటే ఎక్స్‌పెక్టేషన్‌తోని చేస్తున్నాం. అంటే మనకింకా అదంతా సహజత్వంగా రాలేదు. తెలుసుకుంటున్నాం. ఇప్పుడు వింటున్నాము. గురువుల సాంగత్యం చేయబట్టి ఇవన్నీ వింటున్నాం. విన్నయి ఏం చేసాం? విన్నయి అర్థం చేసుకుంటే దాన్ని ఆచరణలో పెట్టగలుగుతాం. అప్పుడు అది మన జీవితంలో ఒక సహజత్వంగా అయిపోతుంది. అందుకే ఏడో పాయింటొచ్చేసి దుఃఖం వల్ల భగవంతుడు గుర్తుకు వస్తాడు. ముందు దుఃఖం తొలగించమని మనం ఏం చేస్తాం? ధ్యాన మార్గంలోనికి రానంత సేపు పూజలు, స్తోత్రాలు, ఈ స్తోత్రం చదివితే నాకు దుఃఖం పోతుంది. ఈ పారాయణం చేస్తే నాకు ఈ దుఃఖం పోతుంది అన్న విధంగానే ఉంది. నా లైఫ్ గురించే పూజలు, ఇవన్నీ స్తోత్రాలు ఇవన్నీ చేసి వచ్చిన. అంతకుముందు ధ్యానానికి ముందు చేసిన పూజలు, పారాయణలు ఒకలాగా ఉన్నాయి. ఇప్పుడు చేసేది అది ఇప్పుడు ధ్యానం చేసి, ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకొని చెప్తూ ఉంటే గూడా సచ్చరిత్రని ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఇంతకుముందు చదివినప్పుడు ఒక అర్థం ఉంది. అదే ఇప్పుడు ధ్యానం చేసి జ్ఞానం పెంచుకున్నాం గదా! ఎంతో కొంత గురువుల సాంగత్యం చేయబట్టి, దాన్ని ఇప్పుడు చెప్తుంటే ప్రతి దానికి మనం అర్థం ఏంటి అంటే ధ్యానం చేయమని చెప్పాడు సాయిబాబా వారు అన్నది సాయి సచ్చరిత్ర మొన్నటి వరకు పారాయణం చేశాను. అంటే స్వాధ్యాయం చేశాను. 51 అధ్యాయాలు పారాయణం చేయడం జరిగింది యూట్యూబ్ ఛానెల్‌లోనే. అప్పుడు అర్థమైంది. అంటే డిఫరెన్స్ అర్థమైంది. ముందుకు ఇప్పటికి మనలో డిఫరెన్స్ ఉందా? లేదా? ఆ డిఫరెన్స్ అర్థమవుతది. మనకు ధ్యాన ఫలితం అంటే ఏదో కంటికి కనిపించేదైతే కాదు. అంటే మనలో వచ్చే మార్పే ధ్యాన ఫలితం అని ప్రతిరోజు చెప్తూ ఉంటాడు సారు. మనలో ఎంత మార్పొచ్చింది? ధ్యానానికి ముందు మన జీవితం ఎలా ఉంది? ధ్యానం తర్వాత ఎలా ఉంది?
ఇప్పుడు దుఃఖం ఉంది. దుఃఖం లేదని మనకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. సంసారం అంటేనే ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఏవో ఒకటి ఉంటాయి. కానీ ఆ సమస్యల్ని కూడా మనం తట్టుకొని ఇందులో మానకుండా ఉండగలగాలి అని చెప్తాడు సారు. ఈ ఆధ్యాత్మిక మార్గంలో రావడం కష్టం. వచ్చిన తర్వాత నిలబడడం కూడా కష్టం అన్నాడు. రావడం ఎంత కష్టమో, వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టం. ఈ ఆధ్యాత్మిక మార్గంలో, ఆత్మ మార్గంలో ఉండాలి అంటే 2 సైడ్‌లు కత్తి పదునుగా ఉంటుంది. ఆ కత్తి మీద మన నడక ఎలా ఉంటుంది అంటే, అది మనం అనుభవిస్తున్నాం. ఎటు బ్యాలెన్స్ ఔట్ అయినా పడిపోతాం కింద. కాబట్టి పడిపోకుండా ఉండనికే గురువులు కావాలి మనకు. గురువుల సాంగత్యం చేయబట్టే మనం ఇంత అద్భుతంగా ఈ జ్ఞానం చెప్పగలుగుతున్నాం. దాన్ని ఆచరించుకుంటే ఇంకా అద్భుతంగా ఎదగగలుగుతాం. దుఃఖాల వల్ల కూడా ఎన్ని లాభాలుంటాయా మనకి అన్నది అర్థమవుతుంది. అప్పుడు చేసిన పారాయణాలు, స్తోత్రాలు ఇవన్నీ చేశాం. దానాలు చేశాం. వాటి వల్ల దుఃఖం పోయిందా అంటే తాత్కాలిక తృప్తి ఉంటది. కానీ శాశ్వతమైన తృప్తి, శాంతి కూడా ఉండదు అన్నది అర్థమైంది. కానీ ధ్యానం చేసి ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం. ఇవన్నీ నేను ఇన్ని చేస్తున్నాను. ధ్యానానికి ముందు ఏమంటాం? నేను ఇన్ని దానాలు చేశాను, ఇన్ని పారాయణాలు చేశాను, ఇన్ని స్తోత్రాలు చేసినా నాకింకా దుఃఖం పోవట్లేదెందుకు? నా సమస్య తీరట్లేదెందుకు? అను ఎందుకు పట్టించుకోవట్లేదు? దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు ఇంకా నిందలు కూడా వేస్తూ ఉంటాం. ఇప్పుడు ఆ భగవంతుడెవరో అర్థమైంది. ఇప్పుడు నిందెయ్యడానికి కూడా ఛాన్స్ లేదు. ఎవరు మనకు పత్రిసారు ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత భగవంతుడెవరో కాదు. వేరే ఎక్కడో విగ్రహంలో లేడు, ఫోటోలో లేడు. నువ్వే నాయన ఆ భగవంతునివి. ఇప్పుడు నువ్వు కష్టాలు, సమస్యలు వచ్చాయి అంటే నువ్వు భగవంతునివి ఎలా అవుతాయి? అవి తట్టుకొని ఉన్నప్పుడే కదా నువ్వు భగవంతునిగా మారేది. ఇంకా అప్పుడు మనకు దుఃఖమొచ్చినప్పుడు విచారణ చేస్తాం. ఈ తప్పేంటి? ఈ పాపం ఏంటి? నేనెందుకు చేశాను? ఇవన్నీ చేసినప్పుడు ఆత్మ విచారణ కలుగుతది. అప్పుడే మన జీవితంలో సద్గురువులు వస్తారు. సాధనా మార్గాన్ని బోధిస్తారు. అలా వచ్చిన వారే మన పత్రి సారు, తటవర్తి దంపతులని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతిరోజు వారి సాంగత్యం చేయబట్టే ఇలా చెప్పగలుగుతున్నాం ఈ జ్ఞానాన్ని. దుఃఖంలో కూడా లాభముంది అన్న విషయం తెలుసుకున్నాము అంటే ఇది ఎంత అద్భుతమైన మార్గమో అన్నది అర్థమవుతుంది. అంటే సాంగత్యం, గురు సాంగత్యం మనకు చిట్ట చివరి శ్వాస వరకు ఉండాలి అంటాడు. అంత అద్భుతంగా మనం ఈ ధ్యానం ఎక్కడ పడిపోకుండా, ఈ మాయ ప్రపంచంలో పడిపోకుండా కాపాడేది ఒక సద్గురువేనంట. ఎందుకంటే మనం అనుక్షణం మర్చిపోతూ ఉంటాం. ఈ క్లాస్ వదిలి బయటికి వెళ్ళామా ప్రాపంచికంగా ఉంటాం. అనుక్షణం ఎరుకలో ఉండాలి. ఈ ఆధ్యాత్మిక మార్గంలో, ఆత్మ మార్గంలో అనుక్షణం ఎరుకలో ఉండాలి. కాబట్టి గురువుల సాంగత్యం చాలా చాలా ఇంపార్టెంట్ అని ప్రతిరోజు అర్థమవుతుంది. అలా దుఃఖం వల్ల తనలోని తాను అంతర్మథనం పడతాడు. అసలు నేను ఏమి తప్పులు చేశాను? ఏమి పాపాలు చేశాను? నా వల్ల ఎవరికి నష్టం కలిగించాను? అనే ఆత్మ పరిశీలన చేసుకొని, తన తప్పులు తెలుసుకొని, అక్కడి నుండి తప్పులు చెయ్యకుండా జాగ్రత్త పడతారు. తనకు తెలియకుండానే తనలో ఎంతో మార్పు తెచ్చుకుంటాడు. ఇదంతా దుఃఖం వల్ల జరుగుతుంది. అంటే ఇప్పుడు దుఃఖం రాబట్టే జరిగింది కదా! అంటే మనకు దుఃఖం కూడా లాభమే అన్నది బాగా అర్థం చేసుకోవాలి. అలాగే 8వ పాయింట్ వచ్చేసి, అంతేకాదు ఎంతమంది గురువులు, పెద్దలు కలుసుకుంటారు. వారి సందేశాలు వింటూ ఉంటారు. వారి ద్వారా ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నారో, మెల్లిగా భగవంతుని గురించి కూడా తెలుసుకోగలుగుతున్నారు. ఇంతకుముందయితే భగవంతుడు ఎవరు అంటే, ఒక పటానికి, ఒక ప్రదేశానికి, ఒక ప్రాంతానికి మాత్రం పరిమితం అనుకునేదాన్ని ధ్యానానికి ముందు. కానీ భగవంతుడు ఎవరు? ఎక్కడ ఉంటాడు? భగవంతుడు ఎవరు అంటే ఆత్మే భగవంతుడు. ఎక్కడ ఉంటాడు అంటే 84,00,000 జీవరాశుల్లో ఆత్మ చైతన్యంగా ఉన్నదే ఆ భగవంతుడు అని తెలుసుకున్నాం. ఎలా తెలుసుకున్నాం? ధ్యానానికి ముందు తెలుసుకున్నామా అంటే లేదు. ఆ స్తోత్రాలు, ఆ పారాయణం పండితులు చెప్పేవాళ్ళు. శాస్త్ర పాండిత్యం వల్ల తెలుసు కానీ, ధ్యాన మార్గంలో యోగులు చెప్పేది చాలా అంతరార్థంగా ఉంటుందని ధ్యాన మార్గంలోకొచ్చినాక అర్థమవుతుంది. పెద్ద పెద్ద పండితులైనా బాహ్యార్థాలే చెప్తారు. ఒక యోగి అంతరార్థం చెబుతాడంటాడు సారు. అంటే ఇప్పుడు అంతరార్థాలు తెలుసుకుంటున్నాం. మనం బాహ్యార్థానికి, అంతరార్థానికి చాలా చాలా డిఫరెంట్ ఉంది. అందుకే ఇంకా ఎంత లోతుగా విచారణ చేయాలి అంటారు. విచారణ చేసినా కొద్దీ ఇంకెక్కువ మనం తెలుసుకోగలుగుతాము. భగవంతుడు ఎక్కడ ఉంటాడు అంటే ఇంతకుముందు మనం ఒక ప్రదేశం అందరూ ఒక్కొక్క ప్రదేశాలలో ఉన్నారని చెప్తాం. బాబా అయితే షిరిడిలో అంటాము. వెంకటేశ్వర స్వామి అయితే తిరుపతిలో అంటున్నాము. రాముడైతే భద్రాచలంలో ఉన్నాడు అంటున్నాం. అంటే ఇక్కడ అందరూ వేరు వేరుగా ఉన్నారు అనుకుంటున్నాం మనము. దేవుళ్ళందరూ వేరు అనుకున్నాము ధ్యానానికి ముందు. కానీ ధ్యానం తర్వాత
అందరము ఎక్కడ లేరు. 84,00,000 జీవరాశిలో అన్నిట్లల్లో ఖనిజాల్లో అయితేంది, వృక్షాల్లో అయితేంది, క్రిమికీటకాలు అంతటా ఉన్నది ఆయనే. 84,00,000 జీవరాశుల్లో ఆత్మ చైతన్యంగా ఉన్నది భగవంతుడని ధ్యాన మార్గంలోకి వచ్చినాక గురువుల సాంగత్యంలోనే నేను తెలుసుకోగలిగాను. అంటే ఏం ఇవన్నీ విషయాలు తెలియాలి అంటే మనకు ఒక సద్గురువు ఎంత ఇంపార్టెంటో అన్నది కూడా అర్థం అవ్వాలి అంటే సద్గురువు సాంగత్యం చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే పత్రి సారు ఎక్కడ చేయి జారిపోతారో సాధన ఉండాలి, స్వాధ్యాయం ఉండాలి, సజ్జన సాంగత్యం ఉండాలి, ఈ మార్గంలో సేవ ఉండాలి. అలాగే ఆహార నియమాలు కఠినంగా పాటించాలి. మనం ఎన్ని సబ్జెక్టులు చెప్పుకున్నా ఈ 5 పాయింట్లు ఎప్పుడు మర్చిపోవద్దు. మనం ఆచరించవలసినవి ఇవి. ప్రతి నిత్యం ఇలా చెప్పుకుంటున్నాము అంటే మనలో అణువు, కణకణము అవి స్థితమైపోవాలి కాబట్టి చెప్పుకుంటున్నాము. ఏమనుకుంటారు కొంతమంది ఎప్పుడు చూసినా ఇవ్వేనా కొత్తది కాదు. ఈ కొత్తయి మనం ఎంత ఆచరిస్తున్నాం ఈ 4 పాయింట్లు అన్నది చూసుకోవాలి. ఈ 5 పాయింట్లు మనం ఎంతవరకు ఎక్కడ ఆగిపోతున్నాం. సాధన కుదరట్లేదంటే మనలో లోపం వల్లనే కుదురుతది కానీ సాధనలో గురువిచ్చే జ్ఞానంలో లోపం ఉండదు అని అర్థమవుతుంది. ఇదంతా మన లోపాలు ఉంటే సరిచేసుకుంటూ ఉంటే మన ఆత్మ ఉన్న స్థితి నుంచి ఉన్నంత స్థితికి ఎంత అద్భుతంగా ఎదుగుతుంది అన్నది కూడా అర్థమవుతుంది. అంటే భగవంతుడు ఎవరు? ఎక్కడ ఉంటాడు? అన్నయి తెలుసుకొని, భగవంతుడిని పొందే మార్గం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మనం జేసే ప్రయత్నం అంటే ఏంటి? భగవంతుడిని తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాము. మనకు ఈ పత్రిసారే పరిచయం కాకుంటే, మనం కూడా మనందరిలాని జీవితమే ఉండేది. ఏ రోజు అమ్మ ఏ పూజ చేసిందో ఆ పూజే చేసుము, ఆ స్తోత్రాలే చదువుదుము. అదే రొటీన్ అంతే గదా! ఇప్పుడు అమ్మేం చేసిందో మనం అది చేసాం. మన అత్తయ్య ఏం చేసిందో అది చేసాం. అంతకు మించి ఇంకేం ఉండకపో కానీ పత్రిసారి మన జీవితంలో వచ్చిన తర్వాత ఎంత భగవంతుని తెలుసుకునే మార్గంలో మనం ఉన్నాము అంటే ఎంత అదృష్టవంతులం అనాలి. భగవంతునికి మనం ఇష్టమైన పని చేస్తున్నాము. భగవంతునికి ఇష్టమైన పని చేసే వాళ్ళంటేనే ఇష్టపడతాడు గదా! ఇష్టం లేని పని చేస్తే ఎవరైనా ఇష్టపడతారా అంటే ఇష్టపడరు కదా! ఇవన్నీ కూడా తెలుసుకుంటున్నాము అంటే, ఇది కూడా దుఃఖం వల్ల లాభమే. ఇప్పుడు మనం ఇంత విచారణ చేస్తున్నాము అంటే, ఇది దుఃఖపడబట్టే దుఃఖాన్ని పోగొట్టుకునే మార్గంలో ఉన్నాము అని అర్థమవుతుంది. అలాగే 9వ పాయింట్ వచ్చేసి దుఃఖం పోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. చివరకు ధ్యాన మార్గంలోనికి వస్తారు. అక్కడ తెలుసుకుంటారు. విగ్రహం దేవుడు కాదు, ఆత్మే భగవంతుడు. ఆయన తన దేహంలోనే ఉన్నాడు అని తెలుసుకుంటాడు. అంటే ఇదంతా మనం ధ్యానానికి ముందు, ధ్యానం తర్వాత అంటే ఇప్పుడు ఇంతకుముందు విగ్రహాన్ని పూజించాము, స్తోత్రాలు చేశాం. కానీ భగవంతుడు ఎవరు? అంటే మనకు 18 ఆదర్శ సూత్రాల్లో 14 సూత్రంగా కూడా చెప్తాడు. ఆత్మే భగవంతుడు. సత్యారాధన చేయండి. అసత్యారాధన వద్దు. సత్యారాధన అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానమే చెయ్యండి అన్నాడు. విగ్రహారాధన కాదు చేయవలసింది సత్యారాధన. ఆ సత్యారాధన చేయాలి అంటే మనకి జ్ఞానం ఉండాలి అంటే ఎంత సాధన చేస్తే కానీ మనం ఇంట్లో పూజ చేయకుండా నేను మానేశాను. మళ్ళీ మా సారు స్టార్ట్ చేశాడు. అంటే ఇక్కడ ఎవ్వరి స్థాయిని బట్టి వాళ్ళు చేశారు. పూజ తప్పు కాదన్నాడు సారు. ఇంకా మనం దీనికోసం ఎక్కువ డిస్కషన్ చేసేదేం లేదేమో. ఎందుకంటే అది మాంసం తింటే పెద్ద పాపం. పూజ చేస్తే అంత పాపం కాదని సార్ చెప్పాడు గదా! నేనైతే ఇంట్లో దీపారాధన నేను మానేశాను. మళ్ళీ మా సార్ మొన్న పండగ నుంచి మళ్ళీ మా సార్ స్టార్ట్ చేశాడు. సరే ఎవరిష్టం వాళ్ళది. మనం ఎక్కడ కానీ మనం ఈ ధ్యాన మార్గాన్ని వదిలిపెట్టకుండా ఉండాలి అన్నదే నాకొకటి. మనం ఇప్పుడు ఎంతో అద్భుతంగా ఎదిగి వచ్చాం. మనకు సార్ చెప్తాడు 300 నుండి 350 జన్మలు దాటి ఉంటేనే ఈ ధ్యాన మార్గంలో రారు. మనం అర్హత సంపాదించుకున్నాం. ఈ అర్హతని కోల్పోకుండా ఉండాలి అన్నదే బాగా స్ట్రాంగ్‌గా అర్థం చేసుకోగలుగుతున్నాం. ఇది ఎవరైతే అర్థమైతే వాళ్ళే ఆచరిస్తారు. అర్థం కాకుంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు ఇప్పుడు కాకుంటే ఇంకా 4 సంవత్సరాలకైనా అర్థం చేసుకుంటారు అనుకోవడమే. అలాగే ఇప్పుడు మనం ఇంట్లో సూది పోతది. బయట వెతికితే దొరుకుతదా? అంతే గదా! అంటే పోయిన చోట వెతికితే దొరుకుతదా? బయట దొరుకుతదా? అంటే ఇప్పుడు భగవంతుడు ఎక్కడో ఉన్నాడు ఏంటో అనుకుంటున్నాం. యోగి వేమన ఏం చెప్తాడు? తనలో సర్వంబుండగ తన లోపల వెదకలేక ధర వెదికెను ఈ తనువుల మోసె ఎద్దుల మనంబు తలంపగా వశమే విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఏంటి? తనలోనే సర్వం ఉండగా తన లోపల వెదకకుండా భూమి మీదంతా వెతికి ఈ శరీరాలు మోసే ఎద్దుల గురించి ఎవరు చెప్పగలరు అని వేమన చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు మనం ఇప్పటి వరకు బయట వెతికాం. అంత బయట వెతికితే దొరికేది ఏమీ లేదు. అందుకే అంటారు బాహ్యంలో తిరిగితే ఏమీ ఉండదు. ఎందుకు చౌటమమ్మ కూడా చెప్తది. తిరిగితే తిప్పలు కూర్చుంటే కుప్పలు. అంటే
దీనిలో అంతరార్థం తెలుసుకోవాలి. కూర్చుంటే కుప్పలు అంటే మనకు పత్రి సార్ అదే చెప్పాడు. కూర్చోమని చెప్పాడు. ఏది కూర్చోవాలి, కూర్చోవాలి, కూర్చోవాలి. ధ్యానం కుదిరినా, కుదరకపోయినా కూర్చోవాలి అన్నాడు. ఎందుకు అంటే కూర్చుంటే కుప్పలు అంటే సర్వం మనలోనే ఉంది. గని ఈ బంగారు గనిలోనే అన్నీ ఉన్నాయి అన్నది అర్థమవుతుంది. మనం ఏం చేస్తున్నాము అంటే నగలు కోసం బయట వెతుకుతున్నాం కానీ, ఆ నగల గని మనలోనే ఉంది అన్నది మన లోపలికి వెళ్ళాలి. ఆ లోపలికి వెళ్ళే మార్గం ఏదైనా ఉంది అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం. ధ్యానం ద్వారానే మనలో ఉన్న సర్వము తెలుసుకోగలుగుతాము. ఇప్పుడు ఎలాగైతే సూది ఇంట్లో పడేసుకొని బయట వెతుకుతామో ఏం లాభం లేదో, మనం పోయిన చోట వెతికితే సూది దొరుకుతది. అలాగే మనలోకి మన ప్రయాణం అన్నాడు. మన అంతరంగ ప్రయాణం చేయాలి. వేమన కూడా అదే చెప్పారు. మనలోనే ఉంది సర్వంబు. బయట వెతుకుతున్నాం మనం ఇంకా భగవంతుణ్ణి. భగవంతుణ్ణి పొందాలి అంటే ధ్యానమే చేయాలి అని తెలుసుకోవాలి. ధ్యానాన్ని ప్రారంభిస్తాడు. చివరకు తీవ్రాతి తీవ్ర సాధన చేస్తాడు. చెయ్యడం వల్లనే దేవుణ్ణి పొందే సమస్త దుఃఖాల నుండి బయటపడతాడు. అందుచేతే దుఃఖం లాభమే కానీ నష్టం కాదు. దుఃఖం లాభమే కానీ నష్టం కాదు. అలాగే 11 పాయింట్ వచ్చేసి అందుకే కుంతి ఎప్పుడు కృష్ణుడిని ఒక మాట అడిగిందంట. ఎప్పుడు దుఃఖాలనే ఇవ్వమని. ఎందుకంటే నా పాండవుల దగ్గర ఎప్పుడు భగవంతుడు ఉంటాడు. అంతే గదా! కృష్ణ భగవానుడు ఎవరి దగ్గర ఉన్నాడు? ధర్మ పాలన చేసిన వారి దగ్గర ఉన్నాడు. ఆ ధర్మం వాళ్ళెంత భోగాలు ఉన్నా, ఏమున్నా లేడు. కష్టాల్లోనే భగవంతుడు మనకు తోడుగా ఉన్నాడు అంటే కుంతి ఎందుకు అడిగింది? పరమాత్మ ఎప్పుడు మనం దుఃఖంలో ఉంటే మన పక్కనే ఉంటాడు. అంటే ఇది కూడా లాభమే కదా! ఇది కూడా లాభమే కదా! దుఃఖంలో మనం భగవంతుడు మన దగ్గర ఉండగలుగుతాడు. అంటే ఇది కూడా మనకు లాభమే. దుఃఖం కూడా లాభమే తప్ప నష్టం కాదు అన్నది అర్థమవుతుంది. అలాగే 12 పాయింట్ వచ్చేసి అంతేకాదు దుఃఖం వల్ల మరొక సత్యాన్ని తెలుసుకుంటాడు. దేవుడంటే ఆత్మ ఎవరో కాదు తానే అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుంటాడు. ఇదంతా దుఃఖం వల్ల వచ్చిన లాభమే కదా! అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నాం. దేవుడు అంటే ఆత్మ అని తెలుసుకున్నాం. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? మనం ధ్యానం చేయబట్టే తెలుసుకున్నాం. నేను ఆత్మే, నువ్వు ఆత్మే. ఎవరు ఇక్కడ వేరు కాదు. అంతా ఒక్కటే. అంటే దుఃఖం వల్ల మనకి ఇన్ని లాభాలుంటాయి. అసలు భూమి మీదకి వచ్చిందే ఈ లాభాలన్నీ అనుభవించడానికి అన్నాడు. కానీ మనకి ఈ లాభాలన్నీ ధ్యాన మార్గంలోకి వచ్చినాక అర్థమైంది. ఇది లాభము. కానీ మనము ధ్యాన మార్గంలోకి రాకుంటే ప్రాపంచికంగా ఉంటే దుఃఖం చాలా కష్టం ఉంటది. అసలు ఎంత కష్టమో దుఃఖం అంటే బాధ భరించరానిగా ఉంటది. విపరీతంగా ఉంటది. కానీ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత దుఃఖం వల్ల మనం ఎన్నో లాభాలు పొందగలుగుతాం. తెలుసుకుంటున్నాం. అంటే ఈ లాభాలన్నిటి కోసమే జన్మ తీసుకున్నాం. భూమి మీద జన్మ తీసుకుంటే ఏమనుకుంటాం? ఈ శిక్ష నాకేందిరా బాబు అనుకుంటాం. కానీ భూమి అన్నది ఒక పాఠశాల. శిక్షణ కోసం వచ్చాం. శిక్షణ అంటే నేర్చుకోవడం కదా! నేర్చుకోవడంలో ఎంతో ఎదుగుతాం కదా! అంటే ఎదగడానికి వచ్చినము అన్నది అర్థమవుతుందిక్కడ. అవన్నీ మనం తట్టుకునే శక్తి రావాలి అంటే ప్రతిరోజు అనునిత్య సాధన ఉండాలి. క్రమం తప్పకుండా సాధన చేయాలి. సాధన అశ్రద్ధ చేయకూడదు. గంటలు గంటలు ధ్యాన స్థితిలో ఉండగలగాలి. అలా దుఃఖం వల్ల తాము ఆత్మ అని తెలుసుకోవడమే కాదు, తాము పై లోకాల నుండి వచ్చిన ఆత్మలమని తెలుసుకుంటాం. దేహం కోసం ఆత్మ ఎదుగుదలకి, ఆత్మ ఉన్నంత లోకాలు చేరుకోవడానికని తెలుసుకుంటాం. అంతే కదా! ఇప్పుడు మనం దేహం కాదు ఆత్మ అని తెలుసుకుంది సద్గురువుల ద్వారానే తెలుసుకున్నాం కదా! మానవుడు అంటే 3 కలిపి మానవుడని. శరీరము, మనసు, ఆత్మ. ఆత్మే భగవంతుడు. అంటే ఎప్పుడు ఉండేది. శాశ్వతమైంది. ఎప్పుడు మార్పు చెందదు. ఆ పరమాత్మే మనమయ్యి ఉన్నాము అన్న విషయం తెలుసుకున్నాము అంటే ఇది కూడా దుఃఖం వల్ల వచ్చిన లాభమే ఇది కూడా అన్నది తెలుసుకోవాలి. అలాగే 15 పాయింట్ వచ్చేసి అంతేకాదు జీవితంలో కలిగే అపజయాల వల్ల కలిగే దుఃఖం వల్ల తన అంటే ఆత్మ ఎదుగుదలకు ఉపయోగపడుతుందన్నది తెలుసుకుంటారు. అంటే అపజయాలు అందుకే అంటాడు పత్రి సారు. మానం, అవమానం మధురం మధురం అన్నాడు. అంటే అన్నీ మధురంగా తీసుకోవాలి. మధురంగా తీసుకున్నప్పుడు అపజయాలు మనము ఓడిపోయాము. ఒక గేమ్‌లో కానీ, ఒక రంగంలో ఓడిపోయాము అంటే అక్కడ మనం ఇంకా ఎదుగుతున్నట్టే లెక్క అంటారు. ఓడిపోతే ఏమీ లేదు కాదు అపజయము. దాంట్లో మనం నేర్చుకోవాల్సింది ఉంది. ఇప్పుడేం చేసాం ఒకసారి ఒ మిస్టేక్ చేసాం. మళ్ళీ అదే మిస్టేక్ చేసామా అంటే చెయ్యం. అక్కడ అది సరి చేసుకుంటాము. అంటే కూడా అపజయంలో కూడా మనం విజయాన్ని సాధిస్తాము. ఓడిపోయామని బాధపడేది లేదు. దుఃఖపడేది లేదు. అది కూడా లాభమే. అంటే ఇంకో స్టెప్ ఎదగడానికి మనకి ఇంకొక అవకాశం ఉంది అనుకోవడమే. కష్టాలు, అనుభవాలు పొందుతాము. అనుభవాల వల్ల పాఠాలు నేర్చుకుంటాము.
అలా పాఠాలు నేర్చుకోవడం వల్లనే జ్ఞానం పెరుగుతుంది అన్నది తెలుసుకుంటాం. అంతే గదా! జ్ఞా పత్రి సార్ ఏమన్నాడు? ధ్యానం వల్ల జ్ఞానం అన్నాడు. జ్ఞానం అంటే మన కంటికి కనిపించని విషయాల గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే అది జ్ఞానం అన్నాడు. ఇంకో మాటగా ఏం చెప్పారు అంటే, జ్ఞానం అంటే నేను దేహం కాదు ఆత్మ అని తెలుసుకోవడం కూడా జ్ఞానమే అన్నాడు. అంటే ఈ జ్ఞానం ఉండబట్టే గదా మనకు తెలిసేది. సాధన చేయబట్టే ధ్యానం వల్ల జ్ఞానం అంటున్నాం. జ్ఞానం వల్ల ముక్తి, మోక్షం అన్నాడు. ముక్తి అంటే విడుదల. మోక్షము అంటే అన్నిటి నుండి విడుదల కావడం. అంటే ఈ జనన మరణం నుండి, కష్టాల నుండి, బాధల నుండి, సమస్యల నుండి విడుదల కావడమే. ఆనంద స్వరూపుడం మనము. కానీ మనం ఆనందంలో ఉండట్లేదు. దుఃఖంలో ఉంటున్నాం. ఆ ఆనంద స్వరూపుడు మనం అయ్యే ఉన్నాము. అటువంటి జ్ఞానాన్ని అనుభవ జ్ఞానం అంటారు. అటువంటి జ్ఞానం వల్లనే కర్మలు దగ్ధమవుతాయి. కష్టాలు పోతాయి. ఇదంతా దుఃఖం వల్ల కలిగిన లాభమే. అందుచే పత్రిజీ గారు ఏమంటాడంటే, గతం అవగతమైతే విగతమవుతుంది. అంటే దాన్ని అర్థం చేసుకుంటే విగతమైతే ఇక అయిపోతది. ఇంకేమీ ఉండదు. గతం అవగతం చేసుకోవాలి. గతం అవగతమైతే విగతం అవుతుంది. అంటే ఇంకా మనకి ఎప్పటికి రాదు. విగతం అయింది అంటే దాన్ని గుర్తుకు చెయ్యం గదా! విగతం చేసుకోవాలి అని చెప్తాడు. అందుకే జ్ఞానం వల్ల ఆత్మ ఎదుగుతుంది. ఉన్నంత లోకాలు చేరుకుంటుంది. అలా ఆత్మ ఎదగడం వల్ల జీవిత లక్ష్యం సాధిస్తాం. అందువల్లనే శాశ్వతంగా దుఃఖం లేని స్థితి పొందుతాం. అంతేకాదు ఈ స్థితి రావడానికి కష్టపడి ధ్యానం చేస్తారు. అలా ఇన్ని రకాలుగా కష్టపడి కానీ కష్టాల నుంచి బయటపడలేరు. అందుకే కష్టే ఫలి అన్నారు. అంటే ఇప్పుడు ధ్యాన సాధనకు వచ్చాము అంటే మామూలు మాట కాదు. ధ్యానం చేయడం ఈజీ అంటాడు. పత్రి సార్ ఏంది ధ్యానం చేయడం ఏముంది చాయ్ తాగినంత ఈజీ అని చెప్తాడు. కానీ ఈ కష్టపడాలి. ధ్యాన సాధనలో మనం వచ్చాము. వచ్చిన దాన్ని నిలబెట్టుకోవాలి అన్నాడు. ఎక్కడ చెయ్యి జారిపోకుండా ఉండాలి. కష్టపడాలి. కృషి చేయాలి. ప్రతిరోజు సాధన ఉండాలి. ప్రతిరోజు స్వాధ్యాయం ఉండాలి. సజ్జన సాంగత్యం ఉండాలి. సేవ చేయాలి. ఇలాంటి జూమ్ కార్యక్రమంలో మనం నిత్యం పార్టిసిపేట్ చేయడం వల్ల, ఈ జ్ఞానం వల్ల మనం ఎక్కడ వెనుతిరగకుండా ఉంటాం. ముందడుగే ఉంటుంది. ఎప్పుడు పురోగమనమే ఉంటుంది కానీ తిరోగమనము ఉండదు. అంటే మనం ముందడుగే వేస్తాము. ఈ జ్ఞానాన్ని ఎక్కడ మనం మర్చిపోకుండా అనుక్షణం జ్ఞానం చేస్తూ ఉన్నప్పుడు ఒక పక్షికి 2 రెక్కలు ఎంత అవసరమో, మనకు సాధనలో పురోగతి సాధించాలి అంటే మనం సాధన చేయాలి, జ్ఞానం పొందాలి. సాధన చేసి ఊరుకుంటాను, నేను ధ్యానం చేశాను అంటే ఏమి లాభం లేదు. సాధనతో పాటు జ్ఞానం కూడా ఉండాలి. 2, 2 ఉంటేనే గదా పక్షి పైకి ఎగిరేది. ఒక రెక్కతో ఎగరలేదు. మనము ఉన్నంత స్థితికి ఎదగాలి. మనం ఉన్నంత లోకాలు చేరుకోవాలి అంటే ఖచ్చితంగా మనం కూడా సాధన అన్నది అనుక్షణం చేస్తూనే ఉండాలి. సాధనని మించింది ఇంకేమీ లేదు. సాధన, జ్ఞానం 2 ఉండాలి. జీవితంలో కష్టపడితే కానీ కష్టాల నుంచి బయటపడలేము. కష్టాలన్నవి కష్టాలు లేకుండా చేసుకోవడానికి, కష్టాలు అన్నది కష్టాలు లేకుండా చేసుకోవడానికంట. అందుకే దుఃఖం అన్నది మన మంచికే, లాభానికే అని తెలుసుకోవాలి. ఈ విషయమే ముండకోపనిషత్తులో ఏం చెప్పారు అంటే, నేను తాత్పర్యం చెబుతున్నాను. ఏంటి అంటే తాత్పర్యం ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు పైన పై కొమ్మ మీద ఒక పక్షి ఉంది. కింది కొమ్మ మీద ఒక పక్షి ఉంది. కింది కొమ్మ మీద ఉన్న పక్షి ఏం చేస్తుంది? అది పైకి చూస్తుంది. అది ఎంతో ప్రశాంతంగా, శాంతిగా ఉంది అనుకుంటూ ఉంది. కింద పక్షి ఏం చేస్తుంది అంటే, ఈ చేదు ఫలాలు తింటూ కష్టపడుతూ ఉంది అన్నట్టు. ఏంటో నాకే ఇంత కష్టంగా ఉంది అని. అంటే ఫలాలు చేదు ఫలాలు. చేదు తింటూ పైకి చూస్తూ అది ఎంత ప్రశాంతంగా ఉంది అనుకుంటూ, అలా చేదు ఫలాలు తింటూ, తింటూ ఏమవుతుంది? ఆ పక్షి పై వరకెళ్తుంది. పై వరకు వెళ్ళి అక్కడ పైనున్న మధుర ఫలాలు తింటూ కిందికి చూస్తుంది. ఇక్కడ పక్షి, అక్కడ పక్షి ఒక్కటే. ఎవరు వేరు కదా! అంటే పైన పక్షి పూర్ణాత్మ, కింది పక్షి పూర్ణాత్మ నుండి విడిబడిన అంశాత్మ అన్నది అర్థం చేసుకోవాలి. చేదు ఫలాలు అంటే దుఃఖాలు. అవి ఇక్కడ కింద నుంచి చూస్తే పైన అంతా మధురంగానే ఉంది. మళ్ళీ పైనుంచి చూస్తే ఇక్కడ వేరు లేదు, అక్కడ వేరు లేదు. అంతా ఒకటే. మొత్తం ఒకటే. అంటే పూర్ణాత్మ నేను ఒక్కటే. వేరు కాదు. అవన్నీ ఇప్పుడు సముద్రంలో నీరు ఉంది. ఆ నీరంతా ఒకటే కదా! గ్లాస్‌లో తెచ్చిన అదే నీరు, బిందెలో తెచ్చిన అదే నీరు. వేరు కాదు. ఇంకా మనం ఏమనుకుంటున్నాం సముద్రంలో నీరు వేరు, గ్లాస్‌లో నీరు వేరు, బిందెలో నీరు వేరు అనుకుంటున్నాం. కింద కూర్చున్నప్పుడు ఈ దుఃఖమంతా నాకే ఉంది. కానీ దుఃఖాల వల్ల లాభం ఉంది అంటే, ఈ అంశాత్మ ఆ పూర్ణాత్మ స్థాయికి ఎదిగితే లాభం ఉంటది. పై పక్షి అంటే పూర్ణాత్మ. కింది పక్షి అంటే పూర్ణాత్మ నుండి విడిబడిన అంశాత్మ. ఈ అంశాత్మ భూమి మీదికి వచ్చి శరీరం తీసుకొని జీవాత్మ అయ్యింది.
ఈ ఆత్మ అంశాత్మ కష్టాలు, సుఖాలు అనుభవిస్తూ ఉంటుంది. సుఖాలు అనుభవించినప్పుడు బాగానే ఉంటుంది కానీ, కష్టాలు అనుభవించినప్పుడు ఎన్నో పాఠాలు నేర్చుకుంటుంది. జ్ఞానం పెంచుకుంటుంది. అలా అలా పై లోకాల్లో పైకి వెళుతుంది. చివరకు పూర్ణాత్మని చేరుకుంది. వేరు కాదు, నువ్వు వేరు కాదు, నేను వేరు కాదు, ఇద్దరం ఒక్కటే అని తెలుసుకొని మోక్షాన్ని పొందుతుంది. అలా జీవాత్మ దుఃఖం పొందడం ద్వారా దుఃఖం లేని స్థితి చేరుకుంటుంది. అందుచేతే అపజయాలు ఉన్నవాళ్ళు నష్టపోయినట్లు కాదు, తక్కువ కాదు. విజయాలు పొందిన వాళ్ళు ఎక్కువ కాదు. విజయం పొందితే మనమేమో గర్వంగా ఫీల్ అవుతాం. అది ఏమి అంటున్నాడు అంటే, అపజయాలైనా సరే మనకు విజయమే అంటారు. విజయాలు కూడా విజయాలే అంటారు. అట్లని మనం విజయాలు పొందాం కదా! నేనెక్కువ, నువ్వు ఓడిపోయావు, తక్కువ అని అనుకునేది లేదు అంటున్నారు. 19వ పాయింట్ వచ్చేసి అందుకే అంటారు, నొప్పులు అంటే పురిటి నొప్పులు లేకుండా పురుడు రాదు కదా! అలాగే కష్టాలు పడకుండా ఆత్మ పురోగతి ఉండదు. అందుకే అంటారు కష్టాలు పడితేనే, కష్టాలు లేకుండా చేసుకుంటారు. ఏ రకంగా చూసినా దుఃఖం లాభమే. 20వ పాయింట్ వచ్చేసి ఆత్మకు అంటే మనకు కష్టాల వల్ల పురోగమనమే కానీ తిరోగమనము ఉండదు. పురోగమనము అంటే ఉన్నంత స్థితి ఎదగడం. తిరోగమనము అంటే అదో అదో స్థితికి రావడం. అంటే మనము ఈ ప్రతిరోజు పురోగమనమే ఉంటుంది కానీ తిరోగమనం ఉండదు. మనం ఇవి ఆచరించినప్పుడు పురోగమనం ఉంటుంది. పత్రి సార్ ఏవైతే చెప్పాడో మనము అవి నిత్యం ఆచరిస్తున్నప్పుడు పురోగమనం ఉంటది. లేదు బాధపడుకుంటూ అట్లే కూర్చున్నామంటే తిరోగమనం అంటే మళ్ళీ వెనక్కి రావడం. కానీ ఈ ఆత్మ ఎప్పుడు పురోగమనాన్ని కోరుకుంటది. తిరోగమనాన్ని కోరుకోదు. మనం ఎదుగుదల ఎందుకంటే ఎంతో అంత నేర్చుకుంటాం. ఇప్పుడు 10 మార్క్స్ వచ్చినాయి. ఏమి రాని వాళ్ళకి 10 మార్క్స్ వచ్చాయంటే అసలు 0 నుంచి 10 మార్క్స్ వచ్చాయంటే ఇక్కడ లాభమే కదా! అంటే ఎదగడమే కదా! ఓడిపోవడం అన్నది లేదు కదా! అంటే పురిటి నొప్పులు లేకుండా బిడ్డ బయటికెలా రాడో, మన జీవితంలో కష్టాలు, బాధలు, సమస్యలు లేకుండా ఈ ఆత్మ పురోగతి ఉండదు అంటున్నారు. అంటే ఇవన్నీ మన ఆత్మ పురోగతి కోసమే. అందుకే ఆత్మ అంటే మనకు కష్టాల వల్ల పురోగమనం కానీ తిరోగమనం ఉండదు అంటారు. పత్రి గారు ఆయన ఇంకా అన్ని గొప్ప జన్మలే కానీ హీన జన్మలు, నీచమైన జన్మలు ఉండవు అంటారు. జీవితం ఆత్మ పూర్ణాత్మ కావాలి అంటే కష్టాలు, అన్ని రకాల అనుభవాలు పొందాలి అంటే, నేర్చుకోవాలి అంటే మానవ జన్మ తప్పనిసరి. మానవ జన్మలో కూడా మనం ఎన్ని జన్మలు తీసుకుంటాము అంటే ఖచ్చితంగా మోక్షం పొందాలంటే పత్రి సార్ చెప్పాడు 400-500 జన్మలని చెప్పాడు. మనం ఏం చెప్పాడు రాఘవరావు సార్ మీరు 300-350 జన్మల్లో ఉన్నవారు అంటున్నారు. అంటే మనం చిట్ట చివరి జన్మకొచ్చాం ఇంకా. అన్ని పాఠాలు అయిపోయాయి. నేర్చుకుంటున్నాం, కొత్తది నేర్చుకుంటున్నాము అంటే మనం మోక్ష స్థితికి దగ్గరగా ఉన్నాం. చిట్ట చివరి జన్మల్లో ఉన్నవాళ్ళం కాబట్టి ఇప్పుడు అశ్రద్ధ చెయ్యకండి. సాధనంలోకొచ్చాము. జ్ఞాన మార్గంలోకొచ్చాం. దీన్ని అశ్రద్ధ చేయకండి. ఇంకా మనం ఇంత జన్మలైతే పూర్ణాత్మ స్థితికి వెళ్తాము అంటే 400-500 జన్మలు ఖచ్చితంగా ప్రతి మానవుడు తీసుకుంటాడని. తీసుకోవాల్సి ఉంటుంది అని పత్రి సార్ చెప్పడం జరిగింది. అందుచేతే దుఃఖం లాభమే కానీ నష్టం కాదు. దుఃఖానికి బాధపడాల్సిన పని లేదు. దుఃఖానికి బాధపడవలసిన పనే లేదు. మనం ఎన్నో బాధపడుతూ ఉంటాం. ఇప్పుడు మనం దుఃఖం వల్ల కూడా ఎన్నో లాభాలున్నాయని తెలుసుకుంటున్నాం. అంటే దుఃఖం కూడా మన జీవితానికి లాభమే తప్ప నష్టం కాదు. కానీ పత్రి సారు ఎప్పుడైతే ఈ 4 విషయాలు మనం పత్రి సార్ చెప్పిన 5 విషయాలు మనం తూచా తప్పకుండా ఆచరించాలి. ఎన్ని సబ్జెక్టులు వినని ఏది విన్నా ఇది పాతదే కదా అంటాడు. కానీ మనం ఇక్కడ ఆత్మ గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత అవగాహన చేసుకుంటాం. అవగాహన చేసుకుంటే దాన్ని అర్థం చేసుకుంటాం. ఆచరణలో పెట్టుకోగలుగుతాం. ఇదంతా ఎలా? దుఃఖానికి మార్గం. ఇదే శ్వాస మీద ధ్యాస, ధ్యానమే. భగవంతుడిని చేరే మార్గం ఏది లేదు. ఏకైక మార్గం. మన దుఃఖమొస్తేనే దుఃఖం పోతుంది తప్ప, ఇంకో మార్గం లేదు. అంటే ఈ మార్గం ద్వారానే మనం ఇవన్నీ తెలుసుకుంటున్నాం. ధ్యానం చెయ్యకపోతే ఏమీ తెలియకుండా ఎవరికి వాళ్ళు కూర్చొని ఏడుస్తూ కూర్చునే వాళ్ళం. కానీ కోరికల వల్ల కూడా నష్టాలు ఉంటాయి. అందుకే కోరికలు కూడా మనం నష్టపోవద్దు అంటాడు. అంటే కోరికలు ఏంటి? ఒకటి తీరిన తర్వాత ఒకటి ఇక మనసుకు ఉన్న పనేముంది కోరికలు కోరడమే. ఆ కోరికల్ని కూడా అదుపులో ఉంచుకోవాలి అంటే సాధన ఇంకా మనం ఏ దానికైనా చేయవలసింది సాధన. సాధన చేస్తేనే ఏదైనా సాధిస్తాం. దుఃఖం వల్ల కూడా ఇన్ని లాభాలు ఉన్నాయి.
ఇవన్నీ లాభాలు తెలుసుకున్నప్పుడే కదా మన జీవితంలో అన్నీ ఆచరించగలుగుతాం. ఈ దుఃఖం వచ్చిందని, అపజయాలొచ్చాయని బాధపడకుండా ఉంటాం. అలా శిల దెబ్బ తగులుతుంది, నేను తగిలించుకోను అనుకుంటే శిల్పంగా మారదు కదా! అంటే ఆ శిల్పంగా మారాలి అంటే ఈ దెబ్బలు మనం కూడా పురోగమనమే కావాలి. ఈ ఆత్మ పురోగమనం కావాలి అంటే మనం కూడా కష్టాలు, నష్టాలు, దుఃఖం, బాధ ఇవన్నీ అనుభవించవలసిందే. మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది అనుభవాల పాఠాల కోసమే ఈ జన్మ తీసుకున్నాము అన్నది అర్థమవుతుంది. ఇంత చక్కని అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ టీమ్ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే పత్రిజీ దంపతులకు, తటవర్తి దంపతులకు, ఈ జూమ్ సెక్షన్‌లో విన్న ఆత్మ బంధువులకి హృదయపూర్వక ధన్యవాదాలు. థాంక్ యూ మేడం. థాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, శ్వేత గారికి, పద్మావతి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అలాగే వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక, మనం అందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.